కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు సీఎం. మరోవైపు టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం టీఆర్ఎస్ సర్కార్ను డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. కాంట్రాక్టులన్నీ ఆంధ్ర వాళ్లకి ఇస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇటువంటి తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీవీ9 స్టూడియోలో ఉన్నారు. మరి జీవన్ రెడ్డితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు 1877760616 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లో లాగిన్ అయి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ కావాలి. వెబ్కామ్కు యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ను సపోర్ట్ చేయకపోతే 1877760616 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలి. జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఏవేవైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమైంది అంటూ చిదంబరం చేసిన వ్యాఖ్యలకు ఈరోజు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇది సరిపోతుందా? ప్రజలకు ఈ మేరకు సంతృప్తి చెందుతారంటారా? అంటే 100కు 100% గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎన్నికల కంటే ముందు తన మేనిఫెస్టోలో, నా దగ్గర మేనిఫెస్టో ఉంది, ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ప్రతి ఒక్క అంశాన్ని దాదాపుగా 35 పేజీల మేనిఫెస్టో ఉంటే 34 పేజీలు అమల్లోకి తీసుకొచ్చారు పథకాలు. ప్రతి ఒక్క అంశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టు అంశాలు ఏవైతే ఉన్నాయో కూలంకుషంగా దీంట్లో వివరణాత్మకంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంలో కేంద్రంలో మంత్రి పదవి చేసినటువంటి చిదంబరం గారు పవర్ పోయి పరేషాన్ అయిపోయి ఆగమైపోయి హైదరాబాద్కి వచ్చి ఆగమై మాట్లాడుతూ ఉన్నారు తప్ప దాంట్లో వాస్తవాలు లేవని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయని విధంగా, ఇటు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 39 లక్షల మందికి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 1000 రూపాయలు, 1500 రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. అట్లాంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే రైతుల విషయంలో 17,200 కోట్ల రుణమాఫీ చేసి ఇప్పటికే 12,500 కోట్ల రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 17,500 కోట్ల రూపాయల రుణమాఫీ ఎక్కడ కూడా జరగలే. 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగలే. అది స్వయంగా దేశ ప్రధానితో పాటు అనేక సర్వేలలో, కొన్ని వందల సర్వేలలో రాష్ట్రం ప్రప్రథమంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాంటి తరుణంలో ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి మేము అంటున్నాం. గతంలో కరెంటు గురించి ఎంత పరేషాన్ అయిపోయేది రైతులు, ఆగమైపోయేది రైతులు. రాత్రుల్లో ఎప్పుడు ఇంటికి నుంచి తోటలకు వెళ్ళాలో, తోటల నుంచి ఇంటికి వెళ్ళాలో, ఎప్పుడు కరెంటు పోతుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వచ్చి ఉంటుందో తెలిసేది కాదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెల్లో 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం. వారు అడిగినంత వరకు, మాకు వద్దన్నంత వరకు రైతులకు కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గతంలో కరెంట్ అడిగితే గుర్రాలతో దొక్కించింది ఒక ప్రభుత్వం. కరెంట్ అడిగితే ఒక ముఖ్యమంత్రి అన్నాడు ఆ వైర్ల పైన బట్టలు ఎండేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది రైతులకు అని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 24 గంటలు కరెంట్ ఇస్తాం. ఇప్పుడు మేము మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేసిన అంశాలన్నింటినీ ఇప్పటి ఎన్నికల్లో యూపీలో, గతంలో అక్కడ కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ములాయం సింగ్ యాదవ్ గారు, ఆ ప్రభుత్వం ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది మేము 24 గంటలు కరెంట్ ఇస్తాం. ఇన్ని పథకాలు మేము చేస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి ఎకరానికి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు, యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు మేము ఇస్తామని చెప్పి ఇలా భక్త రామదాస్ ప్రాజెక్టును 50,000 ఎకరాలకు ప్రారంభించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీతో మాట్లాడడానికి ఒక కాల్ రెడీగా ఉన్నారు. కుమార్ వీడియో కాల్ లండన్ నుండి. కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎస్ కుమార్ గారు, మీ ప్రశ్న అడగండి. తెలంగాణ సార్ చెప్పండి సార్. ఈ అపోజిషన్ వారు ఏది చెప్పినా మీరు అంత పట్టించుకోకండి సార్, ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు మన టీఆర్ఎస్ తోటి ఉంది. మెయిన్ థింగ్ ఇంకొకటి, నేను లాస్ట్ టైం ఇండియాకి వచ్చాను సార్ మొన్న 3 months బ్యాక్. చాలా డెవలప్మెంట్ జరుగుతుంది సార్ వరంగల్. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. చాలా డెవలప్మెంట్ జరుగుతుంది సార్. మెయిన్గా రోడ్స్ సార్. రోడ్స్ ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే, అప్పుడు మన హైదరాబాద్ హైవే జస్ట్ సింగిల్ రోడ్ సార్. ఇప్పుడు మన గట్కేసర్ నుంచి వరంగల్కి కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది సార్. మీరు ఇలానే కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు వరంగల్కి కంపెనీస్ కూడా వస్తున్నాయి సార్, ఐటీ కంపెనీస్. ప్లీజ్ మీరు క్యారీ ఆన్. ఈ ఇంకోటి సార్ 24 hours కరెంట్. యాక్చువల్ అది మన తెలంగాణలో హిస్టారిక్ సార్. నాకు కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వారు ఉంటే మనకి ఈ మాత్రం కూడా చేసేయారు సార్.
సో నా సజెషన్ ఏంటంటే మనకి టీఆర్ఎస్కి ఇప్పుడు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సార్, తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ. సో ప్లీజ్ క్యారీ ఆన్, మీరు అపోజిషన్ ఏమన్నా పట్టించుకోకండి సార్. థ్యాంక్ యూ. ఇది నా సజెషన్ సార్. కుమార్ గారు చెప్పింది 100% చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంట్ ఈ ప్రభుత్వం మాత్రమే ఇస్తూ ఉంది. దానితో పాటు మీరు ఒక మాట చెప్పినారు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 69 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు అయితే రోడ్లు ఉన్నాయో నేషనల్ హైవేస్ 2600 చిల్లర కిలోమీటర్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 2500 కిలోమీటర్లు నూతనంగా రోడ్లు వేస్తూ ఉన్నారు. వాటితో పాటు రాష్ట్రంలోని పిఆర్ మరియు R&B రోడ్లను కూడా అనేక వేల ఎకరాల్లో వేయడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు, జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్ రాజధాని నగరంతో పాటు అన్ని జిల్లాల నుండి అనుసంధానం చేస్తూ రోడ్లు వేస్తూ ఉన్నాం. ఇవాళ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రోడ్ల అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రతి అంశంలో ఒక రోడ్లే కాదు, ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా దాదాపుగా 45,000 చెరువులు ఉంటే ఈ రాష్ట్రంలో 25% దాదాపుగా 16,000 చెరువులను ఇప్పటికే పూడిక తీశాం. 25,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం. మేజర్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరానికి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు, యావత్ తెలంగాణలో 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇలా స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి భక్త రామదాస్ ప్రాజెక్టును ఇనాగ్రేషన్ చేశారు. మల్లన్న సాగర్తో పాటు అనేక ప్రాజెక్టులకు ల్యాండ్ అక్వేషన్ కూడా జరిగింది. మరికొన్ని రోజుల్లోనే ప్రాజెక్టుల పనులు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. వాటితో పాటు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే సకల జనులు ఉద్యమంలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఒక గ్రామంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాలు ఉన్నాయి. అవి చెప్పాలంటే నిజంగా మీరు ఒక అరగంట సమయం ఇస్తే కానీ చెప్పలేము. ఓకే, మరో కాలర్ విజయ్ వరంగల్ నుండి ఫోన్ కాల్. విజయ్ గారు. నమస్తే మేడం. నమస్తే విజయ్ గారు. సార్ జీవన్ రెడ్డి సార్, నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్, మీ వాయిస్ అన్న మీరన్న ఇష్టము, తర్వాత కేసీఆర్ గారి స్పీచ్ అన్న కూడా నాకు చాలా లైక్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, నేను ప్రైవేట్ టీచర్ చేస్తానండి. మా సమస్య అనేది కొంచెం అది సార్ దృష్టికి తీసుకెళ్ళగలుగుతారా శాలరీ విషయంలో కానీ ఏదైనా? ఎందుకని అంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఎట్లయితే ఇస్తున్నారో అంటే మా పిల్లలు చదువుకుంటారు కదా, సో మాకు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ పరంగా ఏంటి, పిల్లల స్టడీస్ అనేది, మా పిల్లలు కూడా చదువుకోవాలి కదా. కొంచెం ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లం అవుతున్నది. ఇది ఒక విషయం పైన మీరు స్పందించి తెలియజేయాలని కోరుతున్నాను. ఓకే. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తమ పాలన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా పథకాలు అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్ననే చూసినారు మీరు, ఉద్యోగాల విషయంలో 25,000 ఉద్యోగాలను అతి తొందరలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఈ విధంగా ఇప్పటికే 60-70 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యతలో సమానంగా ఇస్తామని చెప్పాం. 43% వారికి మనం పెంచడం జరిగింది. వాటితో పాటు మరి ఆర్టీసీ కార్మికులు అడిగిన వెంటనే వాళ్ళు 42% అడిగితే 44% మనం పెంచడం జరిగింది. ఈ విధంగా అనేక మంది, ఒక అంగన్వాడీ కార్యకర్తల నుంచి పడితే నిన్న డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికులకు ఏ విధంగా ఇది ఇచ్చారో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఉద్యోగాల విషయంలో కూడా వారి యొక్క అవగాహనతో పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఇందాకనే ఈరోజు సభలో చెప్పారు, హోం గార్డులకు కూడా పోలీస్ శాఖలో తీసుకుంటాం, వారికి కూడా ఉద్యోగ జీతభత్యాలు పెంచుతామని చెప్పారు. అదేవిధంగా మీకు కూడా తొందరలోనే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతికి ఎముకలు లేవు, వారు ఏది అడిగితే అది ఇవ్వడమే వారి యొక్క సిస్టమ్. కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా లబ్ధి జరుగుతుంది, మీకు కూడా మీ జీతభత్యాలు పెరుగుతాయని చెప్పి మేము ఆశిస్తాం. ఓకే, మరో కాలర్ చంద్రశేఖర్ సూర్యాపేట నుండి. చంద్రశేఖర్ గారు, మీ ప్రశ్న. హలో చెప్పండి. హలో గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. హలో సార్, నా పేరు చంద్రశేఖర్ రావు సార్. నమస్తే చంద్రశేఖర్ గారు. హలో చంద్రశేఖర్ గారు, మీ ప్రశ్న అడగండి. మేడం నమస్తే సార్. నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి. సార్ రౌతు చంద్రశేఖర్ రావు సార్, సూర్యాపేట సార్ మాది. ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నది మంచిగానే ఉన్నది సార్, మాకు పర్వాలేదు, మంచిగానే అనిపిస్తుంది సార్. అక్కడ ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు మంచిగానే చేస్తుంది సార్. ఆడ ఎంత ఇదైనా కానీ ఆయన చేసుకుంటూ పోతుండో. అయితే ఆయన పని ఎక్కువ చేస్తుండో, మాటలు తక్కువ చెప్తుంది సార్. మన దగ్గర కూడా మాటలు పని కూడా నడుస్తుందా లేదా అనేది కొంచెం డౌట్ ఎక్కువ ఉంది సార్. ఎక్కువ ప్రకటనలకు వాటికే కనబడుతుంది సార్, పని కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది సార్ మనకు. ఓకే, ప్రచారం ఎక్కువ పని తక్కువ అని అభిప్రాయపడుతున్నారు చంద్రశేఖర్ గారు. ప్రచారంతో పాటు ఇది కేవలం మనం పరిపాలనకు వచ్చింది 32 నెలలు మాత్రమే అయింది. గత ప్రభుత్వాలు 69 సంవత్సరాల్లో వారు చేయలేంది, వారు చేతగాంది, వారు వదిలేసిపోయిన బకాయిలు అన్ని కట్టుకుంటూ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 2 బెడ్రూమ్ల ఇండ్లు కొనసాగుతూ ఉంది, అది నిరంతర ప్రక్రియ.
చెప్తున్నాం ఇలా అయితలేవంటే 2 బెడ్రూమ్ల ఇల్లు 2 లక్షల ఇల్లు కట్టాలంటే అది 2 ఏళ్లలో 3 ఏళ్ళలో అయ్యేది కాదు. ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒక 3 ఏళ్ళు ఇంకా ముందరికి పోతా ఉంటే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టు 2 బెడ్రూమ్ల ఇల్లు కడతా ఉంటాం. ఇప్పటికే చెరువుల పూడిక తీస్తూనే ఉన్నాం. అటువైపు రోడ్ల అభివృద్ధి జరుగుతూనే ఉంది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు ఇస్తూ ఉన్నాం. విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లగాళ్ళు హాస్టల్లో చదువుకుంటే గతంలో పురుగులు పడ్డ బియ్యం, దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిల్లలకు సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేజీ టు పీజీ విద్యలో భాగంగా దాదాపుగా 724 గురుకుల పాఠశాలను ఈ సంవత్సరం ప్రారంభించబోతా ఉన్నాం. అంటే వరుస పెట్టి మరి 32 నెలల్లో ఇదంతా జరిగిపోతుంది అంటే ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీర్ఘకాలిక ప్రణాళికలతో ఒక నిరంతర ప్రక్రియతో కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అనేక కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ మీ దగ్గర కూడా గతంలో ఎన్నికల ముందు ఈ మేనిఫెస్టోలో ఇచ్చి ఉంటాం మేము. మీరు తీసి చూడండి. దీనిలో 97% అమల్లోకి వచ్చినాయి. ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాకుండా లేదు. ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, మొన్నటిదాకా చేసిన ఫీ రింబర్స్మెంట్ 3,200 కోట్లు గతంలో వారు ఇవ్వలేని, వారు చెల్లించలేని, వారి చేతగాని బకాయిలు మనం కట్టినాం. గతంలో వారు చెల్లించలేని మెస్ ఛార్జీలు మనం కట్టాం. గతంలో వారు ఇవ్వలేని 480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే రైతులకు ఇవ్వాల్సిందో అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. విద్యార్థులను గతంలో ఎప్పుడు లేని విధంగా మైనార్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీ పిల్లలను అబ్రాడ్కి 20 లక్షల రూపాయలు ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా కావచ్చు, ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా కావచ్చు, ఎల్ఓసీల ద్వారా కావచ్చు, మా నియోజకవర్గంలో ఇవాళ ఒక 12 లక్షల రూపాయలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక మా నియోజకవర్గంలో 600 నుంచి 700 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించాం. వరుస పెట్టి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీకు సందేహాలు ఎట్లాంటి అవసరం లేదు. మిషన్ కాకతీయతో పాటు మిషన్ భగీరథ చూడండి. ఇలా సూర్యాపేటలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ కుడి ఎడమల పైప్ లైన్ జరుగుతుంది. 1,46,000 కిలోమీటర్ల పైప్ లైన్ ఈ రాష్ట్రంలో వేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్ళు ఇస్తాం. ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వాటితో పాటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్తా ఉన్నాం. ఇన్ని పథకాలు చేస్తూ ఉన్నాం. గతంలో చేపల పెంపకం, మత్స్యకారులను ఎవరైనా పట్టించుకున్నారా అండి? ఒక ఊరు చెరువు బాగుపడితే ఆ ఊరంతా బాగుపడతాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు బాగుపడతారని చెప్పి వారికి ఇలా గొర్రెల పెంపకం, ప్రతి గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో గొల్ల కుర్మలందరికీ ప్రతి ఒక్కరికి 10 యూనిట్ చొప్పున 4 లక్షల యూనిట్ల గొర్రెలను ఇస్తాం, మేకలను ఇస్తాం. ప్రతి ఒక్కరికి 10 గొర్రెలను ఇచ్చి 1 యూనిట్ కింద 4 లక్షల యూనిట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత ఆన్ రికార్డ్గా అసెంబ్లీ సాక్షిగా ప్రతినిత్యం రివ్యూలు చేస్తూ ఒక 18 గంటలు పని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద సందేహాలు ఎందుకండి? ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. సందీప్ హైదరాబాద్ నుండి. సందీప్ గారు. హలో సందీప్ గారు నమస్తే సార్. జీవన్ రెడ్డి నమస్తే అన్న. నమస్తే. యాక్చువల్లీ ఈరోజు కేసీఆర్ గారు భక్త రామదాస్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు సార్ గారికి మీకు అందరికి ధన్యవాదాలన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సక్సెస్ లో ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ తరఫున. కంగ్రాచులేషన్స్ అన్న. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఒకటి మెయిన్ థింగ్ మనకు వాటర్ సోర్స్ లో ఒకటి భువనగిరి నుంచి ఈ జగదేవ్పూర్, ఆలేర్, నెక్స్ట్ ఈ తుర్కాపల్లి వీటికి సంబంధించిన వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా ముందుగా ప్రొసీడ్ చేసి సిద్దిపేట నుంచి ఆ సైడ్ నుంచి కొద్దిగా హరీష్ రావు గారు సార్ తోటి మీరందరూ కలిసి ఒకసారి ఆ దృష్టికి తీసుకెళ్లి అది ఎత్తైన ప్రాంతం అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది చాలా ఎత్తైన ప్రాంతం. ఆ ప్రాంతానికి ఒక్కసారి మీరు ఇచ్చారనుకోండి వాటరు, అది ఆలేరు నుంచి మోత్కూరు నుంచి ఇట్లా చాలా వరకు మనకు చుట్టూ సూర్యాపేట వరకు కూడా సర్కిల్ అవుతుంది అన్నది. దాని మీద కొద్దిగా మీరు ఫోకస్ చేసి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ గారి దగ్గరికి తీసుకోవాలని గుర్తు చేస్తున్నాం. సందీప్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వారం రోజుల కిందనే మిషన్ భగీరథ రివ్యూలో కూర్చుండి కొన్ని గంటల తరబడి ఆ రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో నేను స్వయంగా ఉన్నా. అసలు ఆశ్చర్యపోయే విధంగా వచ్చే సంవత్సరం 2018 ఈ 11 నెలల్లోపే ప్రతి ఇంటికి నల్లా ఇవ్వడానికి 70% నీళ్ళని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇప్పటికే 30% పనులు దగ్గరకు వచ్చేసినాయి. ఇంకా 60% పనులు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి చాలా స్పష్టంగా ప్రతినిత్యం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైతే మిషన్ భగీరథ ఉందో ఆయన చాలా సందీప్ గారు ఇంకా మీకు డౌటే అవసరం లేదు. అది ఎత్తైన ప్రాంతంలో ఉండొచ్చు,
నదరైన ప్రాంతంలో ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నీళ్ళు అందుతాయి. అసలు ఈ ప్రధానంగా ఈ నీళ్ళు అనే అంశం పుట్టిందే నల్గొండ జిల్లా నుంచి. ఎందుకంటే అక్కడ ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. గతంలో TV9లో చాలా సార్లు చూసేది ఫ్లోరైడ్ గురించి, ప్రతినిత్యం యాడ్ల రూపంలో వచ్చేది TV9లో. అట్లాంటి ఫ్లోరైడ్ను నివారించడానికి, ఆ అక్కా చెల్లెల పిల్లల్ని కాపాడడానికి, రానున్న తరానికి అట్లాంటి ఫ్లోరైడ్ బాధితులు కాకుండా ఉండడానికి ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో మీరు చెప్పిన ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, సూర్యాపేటలో ఖచ్చితంగా అది ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నా సరే ఖచ్చితంగా నీళ్లు వచ్చి తీరుతాయి. అటువైపుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం రివ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు అధికారులతో. మరియు మొన్న అధికారులు మరియు ఒకవైపు కాంట్రాక్టర్లు, మరొక వైపు ముఖ్యమంత్రి స్వయంగా ఉండి రివ్యూ పెట్టింది. గత చరిత్రలో ఈ విధంగా రివ్యూలు ఎప్పుడు జరగలేవు. అట్లాంటి రివ్యూల్లో భాగంగా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో విజయం సాధించడం మీద ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తా, సరైన సమయంలో, ఒకవేళ ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లలో ఓట్లాడగని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి. కాబట్టి ఖచ్చితంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఈ పైప్ లైన్ లేస్తారా అన్న నీళ్ళు వస్తాయా, ఆ నల్లాలు తిప్పితే నీళ్ళు వస్తాయా అంటున్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే గౌరవ ముఖ్యమంత్రి యొక్క ప్రత్యేకత. ఖచ్చితంగా 6-100 ఆకాశం కింద మీద అయినా నీళ్ళు ఇచ్చి తీరుతాం. ఏ ఒక నా అక్క చెల్లెలు నెత్తి మీద బిందె ఎత్తుకొని వెళ్లకుండా, నీళ్లు తెచ్చుకోకుండా, నీళ్ల కోసం కిలోమీటర్ల చొప్పున లైన్ పట్టకుండా ఖచ్చితంగా రానున్న 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వారధి మరో కాలర్ మురళి, పూణే నుండి వీడియో కాల్. మురళి గారు నమస్తే. సార్ నమస్తే. మురళి గారు నమస్తే, చెప్పండి. ఓకే సార్, టిఆర్ఎస్ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇంకా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇంకా కరప్షన్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే ఎక్కడ చూస్తే ఎక్కడైనా బాగా ఇవి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు సార్. ఈ కరప్షన్ అనేది కొంచెం మీరు చూస్తే దీన్ని కంట్రోల్ చేస్తే మంచి గవర్నమెంట్ అని మీరు పేరు తెచ్చుకుంటారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ సజెషన్. ఏదైనా కానీ ఇది 60 ఏళ్ళ శని అండి. కరప్షన్ అనేది, అవినీతి అనేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చినటువంటి అవినీతిని ఒక్క రోజులో రాత్రికి రాత్రి పోవాలంటే పోదు. ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్టు. ఇంకా కొంత ఉన్నమాట వాస్తవమే, కానీ 90% అవినీతిని మాత్రం తగ్గించగలిగిన ప్రత్యేకత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే TS ఐపాస్ ద్వారా దాదాపుగా 3000 పరిశ్రమలు అప్లై చేసుకుంటే మొత్తం 3000 పరిశ్రమలకు వితిన్ 15 డేస్లో పర్మిషన్లు ఇచ్చిన ఏదైనా ప్రభుత్వం ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నా బ్రదర్. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కేవలం 15 రోజులలో డీముట్ అప్రూవల్, ఒకవేళ అది అప్రూవల్ రాకున్నా కానీ పరిశ్రమ ప్రారంభించుకునే మంత్రి, ఐటీ మంత్రి కేటీఆర్తో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో ఒక సిస్కో కంపెనీ అని ఉండే, ఆ కంపెనీ CEO కూడా ఈ మాట చెప్పడం జరిగింది. ఎక్కడన్నా ప్రపంచంలో అమెరికాలో కూడా ఇట్లాంటి సిస్టమ్ లేదు, సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పి. అట్లాంటి సిస్టాన్ని మరి TS ఐపాస్లో అవలంబిస్తూ ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్ GHMCలో అవలంబిస్తూ ఉన్నాం. కొంత సమయం పడుతుంది. 70-69 సంవత్సరాల అలవాటును రాత్రికి రాత్రి 32 నెలల్లో పోవాలంటే పోదు. మురళి గారు చెప్పినట్టు కరప్షన్ ఉన్నమాట వాస్తవం, ఇది జగమెరిగిన సత్యం. కానీ కొంత సమయం పడుతుంది. ఇప్పటికే 90% కరప్షన్ అయితే తగ్గిపోయింది. అది రాజకీయ పొలిటికల్ కరప్షన్ అయితే మొత్తం తగ్గిపోయింది. 90-95% తగ్గిపోయింది. నేను కొంత కుడియడమో ఉంటుంది, అక్కడిక్కడ ఉంటుంది, రాత్రికి రాత్రి మొత్తం తగ్గదు. ఖచ్చితంగా దాన్ని కూడా కూకట్టి వేళ్లతో తీసేస్తాడు గౌరవ ముఖ్యమంత్రి అని మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. దానిలో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్లో సంస్కరణలు కానీ, ఉద్యోగస్తుల జీతభత్యాలు పెంచడం కానీ, ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులు కానీ, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకు గతంలో ఇస్తున్నటువంటి సాలరీ తక్కువ ఉండేది. గతంలో ఇస్తున్నటువంటి ఏవైతే వాళ్ళకున్న అవసరాల నిమిత్తం ఇచ్చే వస్తువులు కానీ, ఇతర విషయాల్లో కానీ వాళ్ళకు అందనట్టుగా ఉంటుండే. కాబట్టి అట్లా జరిగేది ఉండేదేమోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి అవకాశాలు లేకుండా ఉండాలని చెప్పి 100% ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని రీచ్ అవుతాం ఇంకా 2 సంవత్సరాల్లో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరో కలర్ పాండురంగ నాగర్ కర్నూలు నుండి, మీ ప్రశ్న అడగండి. హలో పాండురంగ గారు చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. అక్షర్పేట మరి నాగర్కర్నూలు జిల్లా. చెప్పండి సార్. ఉప్పు పాండు అని నా పేరు. చెప్పండి పాండు గారు. సార్, ఇప్పుడు రాష్ట్రం అంతా నీళ్లు తెప్పిస్తామంటారు కానీ కేసీఆర్ గారు అంతా బాగానే ఉంది, కానీ మా అక్షర్పేటకు మాత్రం నీళ్లు వస్తలేవు సార్.
గోవల్ బాలరాజు మా ఎమ్మెల్యే. అయితే బాణాల దగ్గర ఉసులు చెరువు చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియాలో ఉంది, ఫారెస్ట్ అడ్డానుకుని చెప్తున్నారు. ఆ చెరువు సరిగ్గా చేపిస్తే ఇంతకుముందు 40 ఏళ్ళకి తెగిపోయింది అది. ఆ గడ్డి చేయించి అది పూర్తి తీస్తే వేస్తే కమస్కు 20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేస్తారు. అది చాలా పెద్ద చెరువు. ఓకే, ఖచ్చితంగా పాండురంగ గారు మీ ఏదైతే చెరువు చెప్పారో గువ్వల బాలరాజు కూడా మా మిత్రుడే, ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకురండి. ఈ 3వ దఫా మిషన్ కాకతీయ పథకం ఏదైతే ఉందో దాంట్లో 20% చెరువులను ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికే 40% చెరువుల పూడికతీతలు తీసాం. గువ్వల బాలరాజు గారితో నేను మాట్లాడతా పర్సనల్గా. మీరు చెప్పిన చెరువును కూడా నేను రాసుకున్నాను. తప్పకుండా మీరు ఆయనకు ఒక అప్లికేషన్ ఇవ్వండి. ఈ మిషన్ కాకతీయ 3వ ఫేజ్లో ఆ చెరువు పూడికతీతకు కొన్ని నిధులు కేటాయించడానికి ప్రయత్నం చేస్తాం. మంత్రివర్యులతో కూడా మాట్లాడతామని చెప్పి మీ ఎమ్మెల్యే కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు గువ్వల బాలరాజు గారు. ఆయన కూడా యువకుడు కాబట్టి ఖచ్చితంగా ఆ చెరువును బాగు చేయిస్తారని చెప్పి మేము అంటున్నాం. మీరు అన్నారు ఇందాక ప్రతి ఊర్లో నీళ్ళు, వాస్తవంగా నాగర్ కర్నూలు అంటే మేము ఇందాక మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఎప్పుడు అడిగినా కానీ అన్న ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీ ఊర్లో అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు, మా ఊర్లో చెరువులు నిండినాయి, ఆ చెరువుల గురించి రమ్మంటున్నారు, ఆ చెరువుల దగ్గర దావత్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ భక్త రామదాస్ ప్రాజెక్టు ప్రారంభించి 50,000 ఎకరాలకు నీళ్లు ఏ విధంగా అయితే ఇచ్చిండో అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. మీ ఇవాళ 16,000 చెరువుల పూడికతీత ద్వారా గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చెరువుల ఆయకట్టు కింద కొత్తగా నూతనంగా ఆయుధ చండీ యాగం చేయడం ద్వారా తద్వారా వర్షపాతం అత్యధికంగా ఈ రాష్ట్రంలో కురిసి యావత్ నియోజకవర్గాల్లో చెరువులు మొత్తం నిండిపోయినాయి. నా నియోజకవర్గంలో 100% చెరువులు పొంగి పొర్లిపోయినాయి మొన్న. కాబట్టి మరి చెరువుల ఆయకట్టు కూడా పెరిగింది. ఆ పూడికతీత ద్వారా కాకతీయుల కాలంలో చేసిన చెరువులు తప్ప మళ్ళీ ఎప్పుడు రిపేర్ చేయలేదు. ఒక చెరువు చిన్న 1,00,000 రూపాయల పని జరగాలంటే చెప్పులు అరిగేంత తిరిగేవారు, కానీ ఇప్పుడు చెరువులను ఆటోమేటిక్గా చేపిస్తూ ఉన్నాం. 16,000 చెరువులు ఇప్పటికే పూడికతీత అయిపోయినాయి. ఇంకా 30,000 చెరువులు ఏవైతే ఉన్నాయో మొత్తం పూడికతీస్తాం రానున్న 2 ఏళ్లలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దానికి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. 25,000 కోట్ల నిధులను ఆల్రెడీ ఇప్పటికే దాని గురించి అమల్లో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఓకే అండి, మరో కలర్ కుమారస్వామి మంధని నుండి. కుమారస్వామి గారు మీ ప్రశ్న అడగండి. కుమారస్వామి గారు నమస్తే సార్. కాల్ కట్ అయినట్టుందండి. భక్త రామదాసు పథకాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం, నిధులు కేటాయించింది అత్యంత వేగంగా. అందులో ఒక 10% నిధులు ఇచ్చినా సరే చాలా వరకు ప్రాజెక్టులు పూర్తయ్యేవి, మరి ఎందుకు దృష్టి సారించడం లేదనేది కాంగ్రెస్ ప్రశ్న. వారి యొక్క విజన్ వేరు, మా యొక్క విజన్ వేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక సింహభాగం ఈ దేశాన్ని పరిపాలించింది వాళ్ళే. 42 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తే వారు ఇచ్చిన ఎకరాలు ఎన్నండి, దాదాపుగా 30 నుంచి 35 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విజన్ వేరే. పాత ప్రాజెక్టులలో వాళ్ళ విజన్ వేరే, వాళ్ళ మోడల్ వేరే, తద్వారా నీళ్ళు ఇచ్చే టీఎంసీలు తక్కువ. కాబట్టి మేమేమంటాం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజయంతో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు రావాలంటే నూతన ప్రాజెక్టులు కావాల్సిందే. దానిలో భాగంగా ఒక బెస్ట్ ఉదాహరణ, కేవలం 11 నెలల్లో అత్యధిక నిధులు కేటాయించి స్వయంగా ఇవాళ భక్త రామదాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ యొక్క ప్రాజెక్టును ప్రారంభించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. చరిత్రలో ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు, అసలు ముఖ్యమంత్రులు అంటే ఈ విధంగా కూడా పని చేయగలుగుతారా అని చెప్పి ఆలోచిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 6 అయినా ఆకాశం కింద మీద అయినా ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఓడిపోయినోళ్ళు, ప్రజల చేత ఓడించబడ్డోళ్ళు, ప్రజల చేత తిరస్కరించబడ్డోళ్ళు కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చిన, సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు పోయినా కానీ వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టి తీరుతాం. ఇవాళ భక్త రామదాసు ఏ విధంగా అయితే ప్రారంభించినామో అదేవిధంగా మల్లన్న సాగర్, అదేవిధంగా ఇతర తెలంగాణ 31 జిల్లాల్లో ఆ కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుంటాం. యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఈరోజు కూడా ముఖ్యమంత్రి ఆన్ రికార్డులో చెప్పాడు. ఖచ్చితంగా అది అసెంబ్లీ ఆన్ రికార్డులో చెప్పారు, ఈరోజు సభలో కూడా చెప్పారు, అది జరుగు తీరుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 2001లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అంటే
ఇదే విధంగా ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే ఏ విధంగా అయితే వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులు పవర్ పోయి పరేషాన్ అయిపోయి ఆగమైపోయి ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నారో అదే విధంగా ఆ రోజు కూడా చెప్పారు ఈ బక్కపల్చడానే తెలంగాణ ఎక్కడ తీసుకొస్తారని చెప్పి మా ముఖ్యమంత్రి గారిని అవహేళన చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించారో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం వారు చాలాసార్లు చెప్తూ ఉంటారు ద ఇంపాసిబుల్ వర్డ్ ఇట్ విల్ సేస్ ఐఎమ్ పాసిబుల్. అట్లా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, యావత్ ప్రాజెక్టులన్నీ కూడా కట్టి తీరుతామని చెప్పారు. అది 100% కట్టి తీరుతాం. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, మరో కలర్ ప్రదీప్ హైదరాబాద్ నుండి. ప్రదీప్ గారు. హలో మేడం, జీవన్ రెడ్డి సార్. ప్రదీప్ గారు నమస్తే అన్న. నమస్తే సార్. నమస్తే అన్న, చెప్పండి అన్న. నమస్తే సార్. మీరంటే నాకు చాలా అభిమానం సార్. మీరు మంచి వ్యాఖ్యాత, ఏ విశేషాన్నైనా మంచి స్పష్టంగా మాట్లాడతారు సార్. ఏది చెప్పినా గానీ కరెక్ట్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ అన్న. ఒకే ఒక విషయం మిమ్మల్ని రిక్వెస్ట్ చేయదలుచుకుంది ఏంటంటే సార్, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి మనకి మిషన్ భగీరథ నుంచి అందరికి ఇంటింటికి నల్లా సప్లై చేస్తాము అని చెప్పారు కదా సార్. అవును. మరి హైదరాబాద్ లో మనకి జిహెచ్ఎంసీకి పోయి మళ్ళా ఒకవేళ మేము ఏదో చిరుద్యోగులం సార్, మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏదో లబ్ధి పొందాలని మేము ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా ఐటీలా బతుకుంటా ఏదో ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మళ్ళీ ఇంత అమౌంట్ అని జిహెచ్ఎంసీ కలెక్ట్ చేసి వాళ్ళని ఫోర్స్ చేసి నల్లా కోసము ఆ పైసలు మొత్తము ఇన్వెస్ట్ చేయాలి. 3.5 lakhs కడితే 1 ఇంచు నల్లా, లేకుంటే 30 ఇంచు నల్లా ఇస్తామని చెప్పేసి అంటారు సార్. సో అది ఒక్కటి మీరు కన్సిడర్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మన తెలంగాణ ప్రజల కోసం అన్నా మనం చేపట్టిన కార్యక్రమం మంచి సాగుతుందని మేము అనుకుంటున్నాం సార్. ప్రదీప్ గారు అట్లా కాదు, 3.5 లక్షల రూపాయలు ఏ ఒక్క నల్లకి ఎక్కడ హైదరాబాద్లో తీసుకోరు. ఐఎమ్ సారీ. ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కడితే ఆ అపార్ట్మెంట్కి సంబంధించి దాంట్లో 100 ఫ్లాట్లు ఉంటే ఆ 100 ఫ్లాట్లు అందరు కలిసి ఆ కట్టే బిల్డర్ దానికి సంబంధించిన వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి కొన్ని నిధులను గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా ఇండివిజువల్గా లక్షల రూపాయలు ఎక్కడ లేవండి. 1000 రూపాయలు ఉన్నాయి. అతి తొందరలోనే కొత్తగా నల్లలు నూతనంగా వచ్చే ప్రతి ఇంటికి నల్లాకైతే ఏ విధంగా డబ్బులు తీసుకుంటారు. కంప్లీట్ పైప్ లైన్ ఇవ్వడం, పైపులలో నీళ్లు తీసుకురావడం, ఆ ఇంటికి నల్లా ఫిట్ చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాందే ఉంది. దానికోసమే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలకు ఇప్పటికే బడ్జెట్లో మంజూరు చేసుకోవడం జరిగింది. పరిపాలన అనుమతులు కూడా రావడం జరిగింది. దాంట్లో 30% డబ్బులు కూడా ఇప్పటికే ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే 30% పనులు అమల్లోకి వచ్చినాయి. దానికి సంబంధించిన కొన్ని నిధులు కూడా మంజూరు అయిపోయినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఎక్కడ కూడా ఈ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తామని చెప్పిన ఏదైతే అంశం ఉందో ఆ అంశం విషయంలో ఏ ఒక్కరి దగ్గర లక్షల రూపాయలు కాదు, 1000 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా డబ్బులు ఎక్కడ కలెక్ట్ చేయలేదు. కానీ జిహెచ్ఎంసీలో పద్ధతి ప్రకారం, రూల్స్ ప్రకారం ఒక అపార్ట్మెంట్ కడితే ఆ అపార్ట్మెంట్కి 100 అపార్ట్మెంట్లు వస్తే దాంట్లో డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ కావచ్చు, వాటర్ రిసోర్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీకి కావచ్చు, మంజీరా నీళ్ళకైనా అప్పుడు గతంలో కట్టే సిస్టమ్ ఉంటుండే. ఆ సిస్టమ్ ఆ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరికి కలిపి ఉంటుంది. గ్రూపుగా 100 ఫ్లాట్లకు, 70 ఫ్లాట్లకు, 60 ఫ్లాట్లకు ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా 3.5 లక్షలు ఉండదు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే నా నంబర్ మీరు తీసుకొని నాకు ఫోన్ చేయండి. నేను తదితర కమిషనర్తో మాట్లాడుతూ అవసరమైతే మంత్రివర్యులు కేటీఆర్తో మాట్లాడైనా మీ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను మిమ్మల్ని. మరో కలర్ లాలు వరంగల్ నుండి. మీ ప్రశ్న అడగండి. లాలు గారు నమస్తే సార్. సార్ నమస్తే అండి. నమస్తే అన్న, చెప్పండి. మీ ప్రశ్న అడగండి. హలో, అడగండి సార్. లాలు గారు సార్ నమస్కారం అండి. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. సార్ ఈరోజు కేసీఆర్ గారిని చూసామండి. చెప్పండి. చాలా అద్భుతంగా చేశారు. మన ఇది కెనాల్ ఓపెన్ చేశారండి ఈరోజు. అవును, భక్తరామదాస్ ప్రాజెక్ట్. అవును అవును, చాలా బాగున్నాయండి. ఓకే, మీరు ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా అండి? అవును మేడం. అయితే ఇప్పుడు మనం కేసీఆర్ గవర్నమెంట్ లో ఓకే చెప్పండి. దాంట్లో ఇప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు కదా మేడం. అవును అవును సార్. మీ ప్రశ్న పూర్తి చేయండి లాలు గారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అడుగుతా ఉన్నారు లాలు గారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అడుగుతాం మేడం. ఇప్పుడు లాలు గారు, పేదవాడి జీవిత కళ ఒక ఇల్లు.
పేద బడుగు బలైన వర్గాలు ఒక ఇల్లు కట్టాలంటే ఒక జీవితకాలం పడుతుంది. దాదాపు ఒక 50 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో, మీ వయసు నాకు తెలియదు కానీ 30 సంవత్సరాలు తన జీవితకాలంలో ఎంత పనిచేసినా ఇల్లు కట్టుకోడు. అట్లాంటి పేద బడుగు బలైన వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏ ఒక అక్క చెల్లె అన్న తమ్ముడు ఇల్లు లేకుండా ఉండద్దు. వారి కోసం 5,04,000 రూపాయలతో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్తే తప్పేముందండి? రాత్రికి రాత్రి ఏమన్నా ఒక్క రోజులో 2 లక్షలు ఇల్లు కడతారండి? 32 నెలల్లో 2 లక్షల ఇల్లు కట్టడం జరుగుతుందా అండి? ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపమా? మొదటి 1.5 సంవత్సరాలు కేవలం ఈ గొడవలతోనే సరిపోయింది. పక్క రాష్ట్రంతో, ఈ రాష్ట్రంతో, కేంద్రంతో అలొకేషన్స్, ఐఏఎస్లు లేక, అధికారులు లేక. మిగతా సమయంలో రాత్రికి రాత్రి ఇండ్లు కట్టలేమే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్ రికార్డ్ అసెంబ్లీ సాక్షిగా 2 లక్షల ఇండ్లను కట్టి తీరుతామని చెప్పాం. దానిలో భాగంగా కొన్ని వేల ఇండ్లకు టెండర్, నా నియోజకవర్గంలో 1000 ఇండ్లు ఇచ్చారు లాలు గారు. నా నియోజకవర్గంలో కూడా టెండర్లకు పిలిచాం. ఈరోజు భూసేకరణ జరిగిపోయింది, పనులు ప్రారంభమైనాయి. అతి తొందరలోనే 2 బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణం. చిన్న కొనసాగింపు అంటే ఏదైతే సీఎం లేదంటే మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి శాంక్షన్ అవుతున్నాయి, మిగిలిన చోట్ల లేదు అనేటువంటి ఒక విమర్శ. అలాగే కొంతమంది తమ స్థలాల్లోనే డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటామనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. తమ స్థలాల గతంలో తమ స్థలాల్లో కట్టుకుంటే ఏమైందండి? గతంలో కట్టని ఇండ్లకు డబ్బులు తీసుకున్నారు, లేని ఇండ్లకు లెక్క చూపిరు, పాత ఇండ్లకు పాత గోడలకు సున్నాలేసి డబ్బులు తీసుకున్నారు. కాబట్టి అట్లాంటి అవినీతిని రూపుమాపుతాం. అట్లా ఇండ్లు అట్లా కాదు. పేద బడుగు బలైన వర్గాల ఇండ్లు అంటే ఒక ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్ల ఇళ్లలో ఉంటారో పర్సనల్ ఇళ్లలో, అదే విధంగా వాళ్ళని గౌరవించే విధంగా 2 బెడ్రూమ్ల ఇల్లు ఉండాలి, ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, 2 బాత్రూమ్లు ఉండాలనే ఉద్దేశంతో 5,04,000 రూపాయలతో ఇల్లు కట్టిస్తారు. మీరు వారు చెప్పినట్టుగా వారి అనుమానాలు నివృత్తి చేస్తా ఉన్నాను నేను. 5,04,000 రూపాయల ఇళ్లతో ఏదైతే కట్టిస్తాం ప్రతి నియోజకవర్గానికి పాలకపక్షం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరితో పాటు జానారెడ్డి గారితో, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరి సంపత్ కుమార్ అట్లాంటి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గాల్లో కూడా 400 ఇండ్లు మంజూరైనాయి. దయచేసి అర్థం చేసుకోండి. 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 400 ఇండ్లను మేము మంజూరు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయించారు, నిధులు మంజూరు చేయించారు, అడుకో నుంచి రుణం మంజూరు చేయించి ఉన్నారు. ఎమ్మెల్యేల బాధ్యత అండి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, కట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు, నిధులు ఇచ్చారు, పని చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉందండి? లబ్ధిదారులను ఎంచుకోవాల్సిన బాధ్యత గౌరవ కలెక్టర్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఏమంటామంటే ఇప్పటికే ఈ రాష్ట్రంలో 30,000 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక ఖమ్మం జిల్లాలో లైవ్లో చెప్పారు, ఆన్ రికార్డులో 6,000 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి అక్కడ, ఒక్క ఖమ్మం జిల్లాలో. అట్లా 31 జిల్లాల్లో మనం లెక్కేసుకుంటే దాదాపుగా 30,000 నుంచి 40,000 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా అనేక ఇండ్ల నిర్మాణాలకు టెండర్ పిలవడం జరిగింది. ఖచ్చితంగా 600 భూమి కింద మీదైనా రానున్న 2 సంవత్సరాల్లో 2 లక్షల ఇండ్లు నిర్మిస్తాం. ఇంకా మిగిలినవి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రజలు ఇంక 20 ఏళ్ల కాల పాటు గెలిపిస్తారన్న నమ్మకం మాకు ఉంది. కాబట్టి రానున్న 10 సంవత్సరాలు కావచ్చు, ఇది నిరంతర ప్రక్రియ, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇండ్లు కడతాం మేము సరైన సమయంలో ప్రజలకు అందించే విధంగా కట్టిస్తాం. కానీ రాత్రికి రాత్రే 1 సంవత్సరంలో మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న ఇండ్లు ఎట్లా నిర్మిస్తారండి? కేంద్రంలో మరి 69 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి 69 సంవత్సరాలు అయిన తర్వాత 42 ఏళ్లలో మరి గతంలో పాలించింది కాంగ్రెస్ వాళ్ళే కదా. సంవత్సరానికి 50,000 ఇల్లు కట్టిన ఈ రాష్ట్రంలో మొత్తం ఒక్క పేద బడుగు బలైన వర్గాల వారు ఒక్క ఇల్లు లేకుండా ఉండేది కాదు కదా, నీళ్లు రాకుండా ఉండేది కాదు కదా. మరి ఆ పని మీరు ఎందుకు చేయలేరు? ఇలా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో 2 బెడ్రూమ్ల గురించి, చిదంబరం కావచ్చు, ఇక్కడ ప్రాంత నాయకులు కావచ్చు, గతంలో మీకు ఈ సోయ ఉంటే ఇలా 2 బెడ్రూమ్ల ఇండ్లు మేము ఎందుకు కట్టిస్తామండి? ఇందిరమ్మ ఇండ్లలాగా మీరు ఇంకా పథకం కంటిన్యూ చేసేసి మిగతా కట్టించేస్తే అయిపోయేది కదండి. అంటే 42 సంవత్సరాల్లో మీరు దిద్దలేంది, మీరు చేయలేంది, మీకు చేతగాంది 2.5 ఏళ్లలో మేము చేయగలుగుతామా? ఖచ్చితంగా కొంత సమయం కాదు. TV9 ద్వారా కొన్ని లక్షల మంది పేద బడుగు బలైన వర్గాలు చూస్తూ ఉంటారు ఈ సమాజం గురించి. దయచేసి మా అన్నదమ్ములందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం వారు రివ్యూలు చేసినా, ప్రతినిత్యం పాలన చేసినా, ప్రతినిత్యం ఆలోచించినా అది కేవలం పేద బడుగు బలైన వర్గాలు, మా దళిత సోదరుల గురించే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న 2 ఏళ్లలో 2 లక్షల ఇండ్లు కట్టిస్తాం. మా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అలా నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలా, పనిచేసుకొని పేద ప్రజలకు ఇల్లు కట్టించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరో కాలర్ రాజారావు దుబాయ్ నుండి వీడియో కాల్. రాజారావు గారు మీ ప్రశ్న అడగండి. హలో, నమస్కారం అండి జీవన్ రెడ్డి గారు. నమస్తే రాజారావు అన్న. నేను రాజారావు మాట్లాడుతున్నాను. అదే మన కేసీఆర్ గారు ఇంత మంచిగా పరిపాలన చేస్తున్నారు, మిషన్ భగీరథ అని చాలా 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 మంచిగా. వెన్ కంపేరింగ్ విత్ దట్ అదర్ గవర్నమెంట్స్ అండ్ దట్ కాంగ్రెస్ గవర్నమెంట్తో
పోల్చి చేసుకున్నట్లయితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ గురించి ఇంత కృషి చేసి ఇంత శ్రమపడి చాలా చాలా మంచి కార్యక్రమాలు చేసి చాలా మంచి పరిపాలన చేస్తున్నారు కదా. ఈ మధ్యలో మళ్ళీ ఈ కోదండరామ్ గారి లొల్లి ఏంటంటే బాబు, మళ్ళీ ఆయన ఏదో ఉద్యమాలు చేస్తానంటారు, అది చేస్తానంటారు, ఏంటిది, ఎక్కడ తేడా వచ్చింది ఏంటి, ఆయన్ని మీరు సంజాయించలేకపోతున్నారా ఏంటి, కొద్దిగా వివరణ కావాలి. థ్యాంక్ యూ. అంటే రాజారావు గారు, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు చాలా బ్రహ్మాండంగా ఉందని ఇప్పుడు TV9 ద్వారా మాకే అర్థమైంది. దాదాపు ఒక 30 కాళ్ళు వస్తే 30 కాళ్ళు మొత్తం పాజిటివ్ కాల్సే. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా చేస్తామని అంటారు. కాకపోతే కోదండరామ్ గారు కొన్ని విషయాల్లో వారు చెప్తా ఉన్నారు, మేము అడుగుతా ఉన్నాం. వారు మాతో పాటు అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ళ గురించి ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ నీళ్లు తీసుకురావడానికి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అసలు బంగారు తెలంగాణ అంటే ఏందండి? ప్రతి నియోజకవర్గంలో యావత్ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా పచ్చని తెలంగాణ చూడాలి. ఆ పచ్చని తెలంగాణనే బంగారు తెలంగాణగా మనం అనుకుంటున్నాం. అట్లానే బంగారు తెలంగాణ రావాలంటే ఇలా ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకోవాలా. అసలు నీటి కోసమే యుద్ధం జరిగింది. అసలు సమైక్య రాష్ట్రంలో మనం ఆ రాష్ట్రంతో యుద్ధం చేసింది మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని. ఆ నీళ్ళ కాడ పంచాయతీ పెడితే మళ్ళీ ఎవరంటారు? ఇవాళ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కడతామని చెప్పినాం. ఎందుకన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు? గతంలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు, యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నాం. 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇవ్వాలంటే అక్కడ ప్రాజెక్టులు కట్టాల్సిందే. అట్లాంటి ప్రాజెక్టులకు దగ్గరికి వెళ్ళి కోదండరామ్ గారు మరి ప్రజలకు వ్యతిరేకంగా ఆ విధంగా కార్యక్రమాలు చేయడం అది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కోదండరామ్ గారు వారు కూడా తిరిగారు, వారు కూడా ఉద్యమం చేశారు, వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన సమయంలో అనుకున్నది ఏందండి? మన నీళ్లు మనకు కావాలా. మరి అవే నీళ్ళు ఇవాళ తెచ్చుకుంటాం, అవే ప్రాజెక్టులు మేము కట్టుకుంటామంటే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ నాయకులు, గతంలో ప్రజల చేత తిరస్కరించబడిన కాంగ్రెస్ టీడీపీ నాయకులు, ప్రజల చేత ఓడించబడ్డ కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు వారికి మద్దతుగా, వారికి సపోర్టుగా జతకట్టడం, వారితో దోస్తాన్ చేయడం, వారికి పాజిటివ్గా మాట్లాడడం, వారితో కలిసి ఉండడం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయవలసిన అవసరం కోదండరామ్ సార్కి లేదు. మేమేమంటామంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ విధంగానే మాట్లాడచ్చు, దాన్ని మనం ఆపలేం కదా. కాబట్టి మేమేమంటామంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అమూల్యమైన సలహాలు మాకు ఇవ్వండి. మీ అమూల్యమైన ఉద్యమ సమయంలో మీరు ఏ విధంగా అయితే కార్యక్రమాల్లో పాల్గొని ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కావాలని కలలుగన్నారో ఆ రాష్ట్రం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇలా నీళ్లు ఒకవైపు మంచినీళ్ళు కావచ్చు, ఒకవైపు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పింఛన్లు కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగస్తులకు 43%, 44% జీతభత్యాలు పెంచడం కావచ్చు, అంగన్వాడీ ఉద్యోగస్తుల నుంచి పడితే అటు సర్పంచుల వరకు, జడ్పీటీసీల వరకు జీతభత్యాలు పెంచడం కావచ్చు, విద్యార్థులకు సన్నబియ్యం ఇవ్వడం కావచ్చు. ఇవి తప్ప అండి? పేద బడుగు బలైన వర్గాలకు 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వడం తప్ప? ఇలా ప్రతిపక్ష పార్టీలు మేము ఏది ఎస్ అంటే వాళ్ళు నో అనడం, మేము అవునంటే వారు కాదనడం, మేము చేస్తామంటే వాళ్ళు వద్దన్నటువంటి ప్రతిపక్షాలకు మద్దతుగా నిలడం కోదండరామ్ సార్ గారిది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మేము వారు మాట్లాడే మాటలకు మేము అంటూ ఉన్నాం. ఇప్పుడు రాత్రికి రాత్రి జరిగిపోతుందండి. ఇవాళ ఈ దేశంలో ఈ రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. అట్లాంటి రైతుల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రియారిటీ వైజ్గా ఈ తెలంగాణ రాష్ట్రం 90% పైన ప్రజలు రైతాంగం. ఈ రాష్ట్రమే రైతుల రాష్ట్రం. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ, వారి యొక్క తాత రైతు బిడ్డ, వారి యొక్క తండ్రి రైతు బిడ్డ. కాబట్టి రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా చరిత్రలో ఎక్కడ లేని విధంగా 17,200 కోట్ల రుణమాఫీ చేశాడు. 24 గంటల కరెంటు ఇస్తూ ఉన్నాం. ఇన్పుట్ సబ్సిడీ గతంలో వారు చెల్లించలేని 480 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇవి రైతులకు కాదా? ట్రాక్టర్లకు ట్యాక్స్ మినహాయింపిస్తున్నాం, అది రైతులకు కాదా? డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పైపులు సబ్సిడీ ఇస్తూ ఉన్నాం, అది రైతులకు కాదా అని చెప్పి అడుగుతాం. మేజర్ ఇరిగేషన్ ద్వారా ఇలా ప్రాజెక్టులు కడతా ఉన్నాం, అది రైతులకు కాదా? అంటే ఇవన్నీ తప్పుడు పనుల? దీనికి ఎందుకండి వ్యతిరేకం? మిషన్ కాకతీయ ద్వారా 16,000 చెరువుల పూడిక తీశాం, అది రైతుల గురించి కాదా? ఈ ప్రభుత్వం ప్రియారిటీ వైజ్గా 95% వ్యవసాయ ఆధారిత ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఎకరానికి, ప్రతి యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలని చెప్పి ప్రాజెక్టులు కట్టడం అది రైతుల గురించి కాదా అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇన్ని పథకాలు మేము చేస్తున్నప్పుడు కొంత కూడేయడం ఉంటుంది. మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలలో ఎక్కడన్నా 1-2 అంశాలు మేము చేయకపోతే మమ్మల్ని నిలదీయండి, ప్రశ్నించండి, అడగండి, వ్యతిరేకించండి. మీ అమూల్యమైన సలహాలను, అపారమైన అనుభవాన్ని మాకు జోడించండి. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యులుగా ఉండని చెప్తా ఉన్నాం. దాంట్లో కాకుండా మేము ప్రాజెక్టులు కడతామంటే కోర్టుకు పోవడం,
మేము ప్రాజెక్టులలో ల్యాండ్ అక్వైర్ చేస్తామంటే అక్కడ ధర్నాలు చేయడం, ఎక్కడైతే ధర్నాలు రస్తారోకోలు చేసిరో అదే అడ్డ మీద అదే చౌరాస్తాలో యావత్ గ్రామ ప్రజలు కలిసి భూములను ఇచ్చిన దాఖలాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి బాసటగా నిలబడతా ఉన్నారు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు 11 నెలల్లో భక్త రామదాస్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేసిండు. అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేమేమన్నా దయచేసి ప్రతిపక్ష నాయకులకు కానీ మాకు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండమైన పనులు చేస్తూ ఉన్నారు. ఆ పనులకు మీరు సపోర్ట్గా రండి, మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి, మాతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకోండి అని చెప్తా ఉన్నాం. కానీ అనవసరమైన రాద్ధాంతం చేసి మేము కోట్ల కోతం స్టేలు తీసుకొస్తాం, మేము ధర్నాలు చేస్తాం, రస్తారోకోలు చేస్తాం, మేము ర్యాలీ చేస్తామంటే మరి వారి విఘ్నతగా వదిలేస్తాం. చేసేదేం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే అంతిమ బాసులు. వాళ్ళు మాకు అంతిమ బాసులు వారి. మా పాలన బాగలేకపోతే, మేము మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు అమల్లోకి తీసుకురాకపోతే, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీద ఉండకపోతే వచ్చే ఎలక్షన్లో వాళ్ళే బుద్ధి చెప్తారు మాకు. ఎందుకంటే తొందర పడుతూ ఉన్నారు. ఈ ప్రజలు మాకు 5 సంవత్సరాలు సమయం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో మేము ఎంతవరకు న్యాయం చేస్తూ ఉన్నాం, ఎంతవరకు అన్యాయం చేస్తున్నాం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొంత ఓపిక పడితే 2 ఏళ్ళు రానే వస్తాయి, ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఈ ప్రభుత్వం బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. 5 సంవత్సరాలు కాదండి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులకు రానున్న 20 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉండబోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, మరో కలర్ మంజునాథ్ రెడ్డి బెంగళూరు నుండి వీడియో కాల్, మీ ప్రశ్న అడగండి. హలో సార్. నమస్తే అన్న. సార్ నేను మంజునాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను. మంజునాథ్ గారు చెప్పండి సార్. సార్ నాది ఆంధ్ర అండి. నేను మొన్ననే తిరుపతికి వెళ్ళినాను. మొన్న ఒక ఆయన కరీంనగర్ డిస్టిక్ ఆయన ఒక కలిసినాడు. ఆయన అక్కడ అడిగినాను సార్, నేను ఇలా ఎలా ఉంటుంది టిఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ బాగానే ఉందా అంటే ఆయన చెప్పినాడు పాజిటివ్ రెస్పాన్స్ చెప్పినాడు సార్. పాజిటివ్ గానే ఇక్కడ అన్ని బాగా జరుగుతుంది, కేసీఆర్ సార్ అంతా బాగా చూసుకుంటున్నారు అన్నారు. నాకు ఒకటి ప్రాబ్లం సార్, ఇక్కడ హైదరాబాద్ లో రోడ్లు కొద్దిగా బాగలేవు సార్. అది అక్కడ ఓకే అంటే బ్రదర్ మంజునాథ్ రెడ్డి గారు, అంటే అసలు మీద ఆంధ్ర తెలంగాణ అనే భేదం మాకు ఎప్పుడు లేదండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయంలో కూడా చెప్పినాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం, ఆత్మీయులుగా విడిపోదామని చెప్పినాం, ప్రాంతాలుగా వేరేదైపోదాం, మనుషులుగా కలిసి ఉందామని చెప్పాం. అట్లాంటి మీరు ఆంధ్ర అని మాకు ఇక్కడ లేదు. 100% మీరు తిరుపతిలో అడిగినప్పుడు ఆ కరీంనగర్ అయినా చెప్పింది వాస్తవం. ఖచ్చితంగా అదేవిధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. హైదరాబాద్లో కూడా మీరు అంత ఈజీగా చెప్పనీకి లేదు సార్. మొన్న ప్రకృతి వైపరీత్యాల వల్ల రోడ్లు పాడైపోయినాయి. మొన్న చెన్నై నగరం మొత్తం యావత్ మునిగిపోయిందండి. దానికి బాధ్యత ఎవరండి? హుదూద్ తుఫాన్ ద్వారా వైజాగ్ అంతా కొట్టుకపోయిందండి. ఇప్పటికి ఇంకా సరిగా కాలేకపోతుంది. ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన సంఘటనలు తీసుకోవద్దు. జపాన్లో భూకంపం వచ్చి 1000 ఇండ్లు కూలిపోతాయి. దానికి ప్రభుత్వాలు కారణమా? అది ప్రకృతి వైపరీత్యాలు కాబట్టి దానికి ప్రకృతి కారణం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మొన్న భారీ వర్షాల ద్వారా హైదరాబాద్ అంతా అతుకులాకుతలమైంది, రోడ్లు పాడైనాయి. కానీ ఇప్పుడు చూడండి దాదాపుగా మొత్తం రోడ్లు, మీరు ఎన్ని రోజులైందో హైదరాబాద్కి వచ్చి అర్థం కాలేదు కానీ నాకు, ఎల్బీ నగర్ నుంచి కొండాపూర్ వరకు, అక్కడ బోయిన్పల్లి నుంచి ఓల్డ్ సిటీ వరకు చాలా బ్రహ్మాండమైన రోడ్లు మెల్లమెల్ల మెరుస్తూ ఉన్నాయి. ప్రతినిత్యం ఇప్పుడు నేను TV9కి వచ్చేటప్పుడు కూడా ఇటువైపు TV9 ముందర కూడా రోడ్లు మళ్ళీ రిపేర్ జరుగుతూనే ఉన్నాయి. రిపేర్లు జరుగుతాయి. ప్లాస్టిక్ రోడ్లు వేస్తూ ఉన్నాం, వైట్ టాప్ రోడ్లు వేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు ప్రతినిత్యం ఇవాళ కూడా GHMC రివ్యూ పెట్టినారు. పర్మిషన్ల విషయంలోతో పాటు ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా వివరణాత్మకంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో GHMC పాలన కూడా కొనసాగుతుంది. మంత్రివర్యులు చాలా మా డైనమిక్ మంత్రి గారు ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా మారబోతూ ఉంది. టీహబ్ లాంటి నూతన ఇన్నోవేషన్ తీసుకొచ్చి ఇక్కడ అనేక ఉద్యోగ అవకాశాలకు నూతనంగా పరిశ్రమలు రావడానికి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పటికే జపాన్ నుంచి పడితే అమెరికా వరకు, సింగపూర్, మలేషియా, తైవాన్, హాంకాంగ్ అనేక దేశాలు కూడా తిరిగి రావడం జరిగింది. అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఐటీ పెట్టుబడులను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత గౌరవ కేటీఆర్ గారు దక్కింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చబోతా ఉన్నారు. ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు, వాటితో పాటు మెట్రో అతి తొందరలోనే ప్రారంభం కాబోతా ఉంది. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. రోడ్లు కూడా బాగా చేస్తాం. కొంత సమయం కావాలా బ్రదర్, రాత్రికి రాత్రే డ్రైనేజ్ బాగా కావాలా, రోడ్లు బాగా కావాలంటే కావు. కొంత సమయంలో ఖచ్చితంగా మీరు కోరుకున్న హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్యులు కేటీఆర్ గారు చేయబోతారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు కూడా నమ్మండి, ఓపిక పట్టండి, కొంత సమయం ఇవ్వండి అని చెప్పి ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.